బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా పులివెందులలో ఓ స్కూల్ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను తీసుకుని పాఠశాలకు వెళుతున్న సమయంలో బస్సు వెనుక టైర్లు రెండు ఒక్కసారిగా ఊడిపోయాయి. పులివెందుల మార్కెట్ యార్డు వద్ద రన్నింగ్ లో ఉన్న వికాస్ హై స్కూల్ బస్సు వెనుక టైర్లు అకస్మాత్తుగా ఊడి ఒక్కసారిగా రోడ్డుపై పడ్డాయి. దీంతో బస్సు మొత్తం ఓవైపుకు జరిగింది. వెనుక నుంచి వెళుతున్న బైక్ అతను బస్సు డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో అందులో ఉన్న విద్యార్థులకు పెను ప్రమాదం అయితే తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మందికి పైగా విద్యార్థులు ఉన్నప్పటికీ ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రైవేటు వ్యక్తులకు బస్సుల ఫిట్నెస్ టెస్ట్ బాధ్యతలు అప్పగించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు హెచ్చరించిన స్కూల్ బస్సుల నిర్వహణలో ప్రైవేటు పాఠశాలల తీరు మాత్రం మారడం లేదు. విద్యార్థుల ప్రాణాలను గాలి కొదిలి కొన్ని విద్యాసంస్థలు ఫిట్నెస్ లేని బస్సులను యథేచ్ఛగా నడుపుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కడప జిల్లా పులివెందులలో ఓ స్కూల్ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను తీసుకుని పాఠశాలకు వెళుతున్న సమయంలో బస్సు వెనుక టైర్లు రెండు ఒక్కసారిగా ఊడిపోయాయి. పులివెందుల మార్కెట్ యార్డు వద్ద రన్నింగ్ లో ఉన్న వికాస్ హై స్కూల్ బస్సు వెనుక టైర్లు అకస్మాత్తుగా ఊడి నడిరోడ్డుపై పడ్డాయి. దీంతో బస్సు మొత్తం ఓవైపుకు జరిగింది. వెనుక నుంచి వెళుతున్న బైక్ అతను బస్సు డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో అందులో ఉన్న విద్యార్థులకు పెను ప్రమాదమే తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మందికి పైగా విద్యార్థులు ఉన్నప్పటికీ ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రైవేటు వ్యక్తులకు బస్సుల ఫిట్నెస్ టెస్ట్ బాధ్యతలు అప్పగించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు హెచ్చరించిన స్కూల్ బస్సుల నిర్వహణలో ప్రైవేటు పాఠశాలల తీరు మాత్రం మారడం లేదు. విద్యార్థుల ప్రాణాలను గాలి కొదిలి కొన్ని విద్యా సంస్థలు ఫిట్నెస్ లేని బస్సులను యథేచ్ఛగా నడుపుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ లైవ్ లో అందిస్తారు. అక్రమ్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? విద్య పులివెందులలో ఘోర ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. బస్సులో ఏదైతే స్కూల్ బస్సు వెళ్తున్నటువంటి క్రమంలో కూడా మొత్తంగా స్కూల్ బస్సులో 30 మంది ఉన్నారు. సో ఆ 30 మంది ఉన్నటువంటి స్కూల్ బస్సు రోడ్ పైన స్పీడ్ గా వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా కూడా ఆ బస్సుకి సంబంధించినటువంటి వెనుక టైర్లు ఊడిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి సీసీ కెమెరాలను అయితే పూర్తిగా కూడా రికార్డ్ అయ్యాయి. సో
వెళ్తున్న సమయంలో బస్సు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కూడా దానికి సంబంధించిన టైర్లు ఊడిపోయాయి. టైర్లు ఊడిపోయిన వెంటనే కూడా వెనక వెళ్తున్నటువంటి ఒక టూ వీలర్ పైన ఉన్నటువంటి ఒక వ్యక్తి చూసి వెంటనే ఆ స్కూల్ బస్సుకు సంబంధించిన డ్రైవర్ అయితే అప్రమత్తం చేశాడు. దాంతో వెంటనే బస్సు పక్కన ఆపి లోపల ఉన్నటువంటి 30 మంది విద్యార్థులను కూడా సురక్షితంగా కూడా అందరినీ బయటికి తీసిన పరిస్థితి కనిపిస్తోంది. సో దీంతో ఒక్కసారి కూడా ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ బస్సు ఇంకా స్పీడ్ లో ఉండి ఆ ఎన్నుకున్నటువంటి ఆ బండి మీద వెళ్తున్నటువంటి వ్యక్తి చెప్పకపోతే ఇది ఖచ్చితంగా ఘోర ప్రమాదంగా మారే అవకాశాలు ఉన్నట్లు కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు అంత నిర్లక్ష్యంగా ఏ విధంగా ఉన్నారు, ఒక బస్సు స్కూల్ అంటే దాదాపు 30 నుండి 40 మంది విద్యార్థులను ఆ బస్సులో తీసుకెళ్తున్న క్రమంలో కూడా బస్సు పూర్తిగా కూడా ఫిట్ గా ఉందా లేదా కనీస చెక్ చేసుకోరా అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులే కానీ అదేవిధంగా ఆ స్కూల్ కి సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే మన అందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో మనం చూసాము, గతంలో కూడా చూసాము, ఎన్నో స్కూల్ బస్సు ప్రమాదాలను మనందరం కూడా చూసాము. ఇదే విధంగా వెళ్తున్న క్రమంలో కూడా బస్సులు ఫైర్ యాక్సిడెంట్ అవడము, లేకపోతే బ్రేకులు పనిచేయకపోవడము, లేకపోతే ఇదే విధంగా ఇప్పుడు జరిగినటువంటి క్రమంలోనే ఏదైతే ఆ బస్సు సంబంధించిన టైర్లు ఊడిపోవడం ఇదంతా కూడా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి సో ఇలాంటి ప్రమాదాలు ఇన్ని కాలం జరుగుతున్నా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు, అసలు స్కూల్ యాజమాన్యం ఏం చేస్తుంది, అసలు అధికారులు ఏం చేస్తున్నారంటూ కూడా తల్లిదండ్రులు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా మనందరికీ తెలుసు, జూన్ జూలైలో స్కూల్ స్టార్ట్ అయిపోతాయి. స్కూల్ స్టార్ట్ అవ్వగానే ముందుగా స్కూల్ సంబంధించిన యాజమాన్యులు కేవలం అడ్మిషన్ల మీద మాత్రమే దృష్టి పెడుతున్నారు. అంతే తప్ప కూడా ఇక్కడ కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ పైన ఎక్కడ కూడా దృష్టి పెట్టట్లేదు అనేది కూడా ఈ ఘటనతో మనకి స్పష్టంగా తెలుస్తుంది. సాధారణంగా ఈ విధంగా బస్సు మనకు బయటికి వెళ్తుంది అంటే ఖచ్చితంగా ఫ్యూయల్ మాత్రమే కాకుండా ఫ్యూయల్ తో పాటు ఇటు బస్సు స్టీరింగ్ కానీ, అదే విధంగా ఇంజన్, అదే విధంగా ఈ టైర్లు ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవంతా కూడా జరుగుతుంటే స్కూల్ సంబంధించినటువంటి యజమానులు ఏం చేస్తున్నారని కూడా తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే స్థానికంగా పులివెందులో స్థానికంగా ఉన్నటువంటి వికాస్ స్కూల్ సంబంధించినటువంటి స్కూల్ బస్సు కూడా అధికారులు గుర్తించారు. ఒకవేళ ఆ బండికి వెనుక బస్సు వెనుక ఉన్నటువంటి బండి యజమాని చెప్పకపోతే ఆ బస్సు ఏ విధమైనటువంటి ప్రమాదానికి గురి కావచ్చో కూడా మన ఊహ కూడా అందని పరిస్థితి. ఎందుకంటే బస్సు మెయిన్ రోడ్ పైన ఉంది. బస్సు దాదాపు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ప్రయాణిస్తున్న సమయంలో ఈ విధంగా బస్సుకు సంబంధించినటువంటి టైర్లు ఊడిపోవడం అంటే అది మామూలు విషయంగా కాదు అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. కేవలం చాలా కూడా భయంకరంగా ఉంది. సో ఈ విషయంలో మనం ఇటు బస్సు డ్రైవర్ ని ఒక విషయంలో కూడా మనము అప్రిషియేట్ చేయవచ్చు. ఎందుకంటే ఘటన జరిగిన వెంటనే కూడా ఆ బస్సు పక్కన ఆపి కూడా వెంటనే కూడా ఫిట్నెస్ లేని బస్సుల్ని ఉపయోగించొద్దని రవాణా శాఖ పదే హెచ్చరిస్తున్నా ప్రైవేట్ స్కూల్స్ అయితే నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఇప్పుడు ఆ స్కూల్ పై ఇలాంటి చర్య తీసుకునే అవకాశం ఉందా? తప్పకుండా చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే మనకు తెలుసు, గతంలో ఇలాంటి ప్రమాదాలు అనేకంగా కూడా జరిగాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, హైదరాబాద్ లో, తెలంగాణలో అనేక ప్రదేశాల్లో మనం ఇలాంటి బస్సు ఘటనలు మనం చూసాము. కొంతమంది విద్యార్థులు గాయపడినప్పటికీ కూడా చాలా మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం, అలాంటి దురదృష్టకరమైన ఘటనలు మనం చూసాము. ఎంతో మంది తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. సో ఆ నేపథ్యంలోనే ఆ బస్సులకు సంబంధించిన అధికారుల పైన కూడా కఠిన చర్యలు తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా బస్సు అసలు ఆ ఫిట్నెస్ ఎందుకు చెక్ చేయలేదు అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి రవాణా శాఖకు అయితే ఖచ్చితంగా వెళ్తారు. సో వెళ్ళిన నేపథ్యంలో వికాస్ హై స్కూల్ సంబంధించినటువంటి యజమానుల పైన ఖచ్చితంగా నిర్లక్ష్యకు సంబంధించిన డేట్ అయితే పడే అవకాశం ఉంది. సో ఇలాంటి బస్సులు ఇంకా స్కూల్లో ఎన్ని ఉన్నాయి, ఆ బస్సులకు ఫిట్నెస్ ఉందా లేదా, అసలు ఆ బస్సు డ్రైవర్లు సరైన వారా కాదనేది కూడా చెక్ చేయాలి. ఎందుకంటే ప్రతి స్కూల్ బస్సుకు మనకు తెలుసు, స్కూల్ బస్ లో డ్రైవర్ మాత్రమే ఉండడు. ఆ స్కూల్ బస్ లో కనీసం 2 క్లీనర్లైనా ఉండాలి. వాళ్ళు బస్సు ఆ పిల్లలు దిగుతున్న సమయంలోనైనా, అదే విధంగా బస్సు నుండి దిగినటువంటి పిల్లలు రోడ్ దాటుతున్న క్రమంలో ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉండాలి. బస్సు స్టార్ట్ అయ్యే ముందు, అదే విధంగా బస్సు ఆగిపోయిన తర్వాత ఖచ్చితంగా బస్సు చెక్ చేస్తూ ఉండాలి. ఫ్యూయల్ కానీ ఏదైనా లీకేజ్ జరుగుతుందా, అదే విధంగా ఇంజన్ లో ఏమైనా ప్రమాదం ఉందా, అవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన క్రమంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఆ స్కూల్ బస్సు యాజమాన్యానికి సంబంధించినటువంటి అధికారుల పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే లోపల ఉన్నటువంటి 30 మంది విద్యార్థులను అందరినీ కూడా సురక్షితంగా కిందికి దించి వాళ్ళని ఇతర వాహనాలను కూడా తరలించారు. అసలు బస్సుకు సంబంధించినటువంటి టైర్లు ఏ విధంగా ఓడిపోయాయి ఏంటి అనే దానిపైన కూడా ఇప్పటికే స్కూల్ యాజమాన్యం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో మానవ తప్పిదాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే పూర్తిగా కూడా పరికరాలు ఏమైనా సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా చేయాలి. సో ఇప్పటికే పోలీసులను ఆశ్రయించినట్టు కూడా అక్కడ నుండి వస్తున్నటువంటి సమాచారం. కాబట్టి రవాణా శాఖ దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా స్కూల్స్ పైన ప్రత్యేక దృష్టి పెడుతున్నాము, స్కూల్స్ ని ఆధునికరంగా కూడా మారుస్తున్నాము, స్కూల్స్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తీరుస్తున్నాము, పిల్లలకి ఎంతో టెక్నాలజీ పరంగా కూడా మనకు విద్య అందిస్తున్నాము అంటూ కూడా బయటి విషయాలన్నీ కూడా మనకు బయటకు చెప్తున్నారు. కాకపోతే ఇలాంటి సేఫ్టీ లాంటి చిన్న విషయాలను ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారు అంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా తల్లిదండ్రులు ఆగ్రహిస్తున్నారు. సో ఈ ఘటనతో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్నటువంటి
సేఫ్టీ ప్రికాషన్స్ పైన ఖచ్చితంగా రవాణా శాఖ కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్ శాఖ అయితే ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఈ ఘటనని అధికారులు కూడా చాలా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది కారణంగా సో ఖచ్చితంగా దీనికి సంబంధించిన యజమానులను కూడా ఖచ్చితంగా విచారించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే లోపల ఉన్నటువంటి 30 మంది పిల్లలు సురక్షితంగా ఉన్నారు. అసలు ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకోవాలంటూ కూడా స్కూల్ యాజమాన్యాన్ని తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా బస్సులో ఫిట్నెస్ చూసుకోవాలి. ఎందుకంటే ఎన్నో కిలోమీటర్ల దూరం నుండి కూడా స్కూళ్ళకి తల్లిదండ్రులు పంపిస్తున్నారు. సాధారణంగా స్కూల్ ఆవరణలో ఉన్నటువంటి పిల్లలు నడుచుకుంటూ వెళ్తారు, లేకపోతే సైకిల్ పైన వెళ్తారు. కాకపోతే ఇలాంటి కిలోమీటర్ల మేర దూరంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు అయితే మొత్తంగా స్కూల్ బస్సుల పైన ఆధారపడి ఉంటారు కాబట్టి ఆ డ్రైవర్ ఖచ్చితంగా దీనిపైన నిర్లక్ష్యం వహించ థ్యాంక్ యూ అక్రమ్.